బీసీ కులగణనతో పాటు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చెలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్ కృష్ణయ్య పలువురు బీసీ సంఘాలతో కలిసి ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కుల గణన చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీల రిజర్వేషన్లు 42% పెంచడం లేదని కృష్ణయ్య ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధిక్కరిస్తారని ప్రశ్నించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 42%కు పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించమని, విద్యార్థుల సమస్యపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో పోరాడతామన్నారు. బీసీ సమస్యలపై రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజులలో 1,00,000 మంది విద్యార్థులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ 20% నుంచి 42%కు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఇక్కడికి వందలాది మందితో వచ్చి ముట్టడించడం జరిగింది. రంగారెడ్డిలో వేలాది మంది ఉన్నారు. సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా లోపల దాదాపు 200 సెంట్రల్ మండల కేంద్రాల లోపల, జిల్లా కేంద్రాల లోపల ముట్టడి కార్యక్రమం లోపల భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం యొక్క ప్రవర్తన చూస్తుంటే రిజర్వేషన్లు పెట్టడానికి చర్యలు తీసుకుంటారు. బీసీ గణన కాదు, మొత్తం కులగణన చేయాలి. అయితేనది న్యాయపరంగా చెల్లుతుంది. అట్లా కాకుండా కేవలం బీసీలే చేస్తామంటే అది న్యాయపరంగా నిలవదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. న్యాయపరమైన, చట్టపరమైన అవరోధాలు సృష్టించే కుట్ర జరుగుతుంది. దీన్ని అధిగమించాలి, చేయాలని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ గారు మేము రిజర్వేషన్ వేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడే అధికారులను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే బీసీలను బీసీ అధికారుల చేత గొంతు కోయించే కుట్ర జరుగుతుంది ఇక్కడ. అందుకే ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. యుద్ధము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలతో కాదు, 2 కోట్ల మంది బీసీల ప్రయోజనాలు ముఖ్యం. మాకు వాళ్ళ అభివృద్ధి ముఖ్యం. ఇంకా విలేజ్ల దొరల పాలన, పటేళ్ల పాలన కొనసాగిస్తామంటే నడవదు. మా జనాభా ప్రకారం మా వాట ఇవి 76 ఏళ్ళు మీరే సర్పంచులు, మీరే ఎమ్మెల్యేలు, ఇప్పుడు కూడా మీరే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మీరే. 76 ఏళ్లలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అయినా ఇప్పటికి కూడా ఇంకా కుట్రలు చేసి బీసీలను ఓటర్లుగా పెట్టే కుట్ర జరుగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలి, అసెంబ్లీలో చట్టం చేయాలి, సమగ్ర కులగణన జరపాలి. దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచుకుంటూ కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలో ఉంది. బీసీ బిల్లు పెట్టి రిజర్వేషన్లను అక్కడ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజుల బకాయాలు 4,500 కోట్లు ఉన్నాయి. అవి ఇవ్వడానికి అన్నిటిని కాంట్రాక్టర్లే ఇస్తారు, వ్యాపారస్తులే ఇస్తారు, లీడర్లే ఇస్తారు బకాయాలు. ఫీజులు చదువుకున్న పిల్లల బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమైనా అవరోధాలు ఉన్నాయని నేను అడుగుతున్నాను. మీరు దునియా అప్పులు తెస్తున్నారు. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పులు తెస్తున్నారు. అప్పులు తెస్తే ఎవరు భరిస్తారు? లీడర్లు భరిస్తారా? పార్టీలు భరిస్తారా? ప్రజలు భరిస్తారు. ప్రజల మీద పడుతున్నారు.